హాయ్ అండి. ఇది మా పాప జాన్వి ఛానల్. One, మీకు ఆల్రెడీ ఇంతకుముందు two, three, వీడియోలో చెప్పాను. 4, 5. ఖాళీ టైం మ్యాక్సిమం స్కూల్ ఈవినింగ్ టైంలో కానీ, స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే 1, 2, హాలిడేస్‌లో 3, 4, మ్యాక్సిమం 5. ప్రాక్టీస్ Very తీసుకెళ్తూ good. ఉంటాను. యాక్చువల్‌గా ఇది ఈవినింగ్ టైం 1, ప్రాక్టీస్ చేసే 2, 3, సెక్షన్ అనమాట. 4, సో, తను 5. ప్యూర్ రైట్ హ్యాండర్. రైటింగ్ కానీ, Position. బౌలింగ్ కానీ అన్నీ రైట్ హ్యాండ్‌తో చేస్తుంది. Position. సో, ఓన్లీ 1, ఆపర్చునిటీస్ కోసం 2, 3, 4, తనని లెఫ్ట్ హ్యాండర్ 5. కింద చేంజ్ Okay. చేయడం జరిగింది. Position. బట్ చాలా మందికి 1, వెంటనే ఒక 2, రైట్ హ్యాండర్ లెఫ్ట్ 3, హ్యాండర్గా 4, చేంజ్ 5. అయ్యడం అనేది కొంచెం Position. కష్టమే. బట్ 1, స్టార్టింగ్లో 2, కష్టమైనా 3, కూడా 4, 5. తర్వాత Very తను good. ఈజీగానే 3, 4. బ్యాట్ లిఫ్ట్ చేయడం కానీ, పొజిషన్ గ్యాదర్ చేయడం కానీ అన్నీ 1, కొంచెం 2, క్విక్గానే 3, సెట్ 4, చేసుకోగలిగింది. 5. సో ప్రజెంట్ అయితే లెఫ్ట్ హ్యాండర్ కిందే కంటిన్యూ అయితే 1, చేస్తున్నాము 2, బ్యాటింగ్లో. 3, అంటే 4, లైక్ 5. గేమ్లో 1, ఏదో మనం 2, టాప్ 3, మోస్ట్ 4, రీచెస్కి 5. వెళ్ళిపోవాలని కాదు. కిడ్స్ అన్న తర్వాత ఏదో ఒక 1, 2, యాక్టివిటీ 3, ఉండకపోతే 4, 5. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఈ ఇంటర్నెట్ జనరేషన్లో 1, 2, పిల్లలు 3, ఎక్కువగా మొబైల్స్కి 4, టీవీస్కి 5. అట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే తను మొబైల్ చూడదు అని నేను అనట్లేదు. బట్ కంపేర్ విత్ ఒక కంట్రోల్లో అయితే ఉంటుంది. సెటన్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అనేది మనం పిల్లలకి ఇస్తాం కాబట్టి అంతవరకు రెస్ట్రిక్ట్ అయితే చేయగలుగుతాం. బట్ ఇలా గేమ్ ఏదైనా ఉంటే కనుక పిల్లల మైండ్ సెట్ అంతా వాళ్ళ గేమ్ మీద అలాగే వాళ్ళ ప్రాక్టీస్ మీద ఉంటుందని Very ప్రజెంట్ అయితే good. తనకి ఈ గేమ్ మీద అయితే కనుక తన ఫోకస్ని చేంజ్ చేసాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.